జపాన్‌లో ఒక విచిత్రమైన పద్ధతి ఉండేదట. వయసైపోయి ఏ పని చేసుకోలేని తల్లిదండ్రులను దూరంగా కొండల్లో విడిచిపెట్టేవారట. ఏ పని చేసుకోలేని ఆ వృద్ధులు ఆకలితో అలమటించి, క్షీణించి అక్కడే చనిపోయేవారట. అలాగే ఒక కొడుకు తన వయసైపోయిన తల్లిని వదిలేద్దామనేసి తన భుజాన్పై ఎత్తుకొని నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. మార్గ మధ్యలో ఆ తల్లి చెట్ల కొమ్మలు, ఆకులు, పువ్వులు కోస్తూ మధ్యలో అక్కడక్కడ వేస్తూ వచ్చింది. అది గమనించిన కొడుకు అక్కడ ఏం ప్రశ్నించకుండా చాలా దూరం తీసుకొచ్చి అక్కడ వదిలేసి తిరిగి వెళ్తూ, మార్గ మధ్యలో నువ్వు చెట్ల కొమ్మలు తెంచుతున్నావు ఎందుకు అని అడుగుతాడు. అందుకు ఆ తల్లి, నాయన, నాకు వయసు అయిపోయింది, నువ్వు ఇక్కడ వదిలేస్తున్నావు, పర్వాలేదు. మళ్ళీ నేను ఇంటికి తిరిగి రాకూడదని చాలా దూరమే తీసుకొచ్చావు. మరలా నువ్వు ఇంటికి వెళ్ళాలంటే చాలా కష్టం అయిపోతుంది. నువ్వు ఒకవేళ దారి తప్పిపోయి బాధపడాల్సి ఉంటుంది. కాబట్టి నేను చెట్ల కొమ్మలు, పువ్వులు మార్గ మధ్యలో వేశాను. అవే గుర్తులు, వాటిని చూసుకుంటూ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు అని చెప్తుంది. ఇంత చేసినా కొడుకు, ఇంత చేసినా తల్లి ప్రేమ ఎంత గొప్పది. ఎంతైనా తల్లి తల్లి. తల్లి ఎప్పుడూ మన మంచే కోరుకుంటుంది.